విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ మరియు సిబ్బంది గత 20 ఏళ్లుగా ఉన్నటువంటి చెట్లను నరికి దళారులకు కొన్ని వేల రూపాయలకు అమ్ముకోవడం జరిగింది. చెట్లను నరికి ట్రాక్టర్లకు లోడ్ చేస్తుండగా కొంతమంది స్థానికులు అక్కడి నుంచి మీడియాకు మరియు అధికారులకు సమాచారం తెలియజేశారు. వెంటనే వీఆర్ఓ వెళ్లి అక్కడ నరికివేతను ఆఫ్ చేశారు. అక్కడికి వెళ్లేసరికి సగం చెట్లను తరలించడం జరిగింది. అయితే ఆ పాఠశాల ప్రిన్సిపల్ మరియు వారి సిబ్బంది ఒక తీర్మానం రాసుకొని మమ్మల్ని ఎవరేం చేస్తారులే అనే ఉద్దేశంతో అక్కడ చెట్లను నరికేశారు. అక్కడికి వెళ్లి మీడియాని ప్రతినిధులను వివరణ కోరగా ఇది మాకు తెలియకుండానే చేసిన పని, ఈ చెట్టు నరకడానికి పై అధికారుల పర్మిషన్ కావాలనే విషయం కూడా మాకు తెలియదు అని తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాఠశాల ఆవరణానికి ఫారెస్ట్ అధికారులు వచ్చి నరికివేసిన చెట్లను పరిశీలించి కొలతలను తీసుకొని మొత్తం 35 చెట్లను నరికివేసినట్టుగా వివరణ ఇచ్చారని, దీనికి సంబంధించి రిపోర్టు రాసి జిల్లా అధికారులకు రిపోర్ట్ చేస్తామని తెలిపారు. మామూలుగా మేము డిస్కషన్ అయితే జరిగింది. ఆ వచ్చిన అమౌంట్తోని అది మాకు తెలిసి తెలియకుండా మాట్లాడిన అమౌంట్, అది కూడాను మొత్తం ఓవరాల్గా ఎంతకు మాట్లాడారండి అమౌంట్? అది మొత్తం అలాగా మనకి పెద్ద చెట్లు ఒక 10 ఉంటాయండి. ఆ 10 ట్రీస్ని అలాగా ఒక 10,000కి అలా మాట్లాడామండి. అంటే వాళ్ళు 5,000 నుంచి స్టార్ట్ చేశారు. మీరు ఇలాగ స్కూల్ దృష్టి ఆలోచించి స్కూల్ కూడా కొంచెం మేలు జరగాలి కదా అని చెప్పి అలాగా మాట్లాడితే 10,000 అన్నారు. వాళ్ళు కూడా లేబర్ ఛార్జెస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి కదండి, ఆ కట్టర్స్కి ఎక్కువ అవుతుంది గంటల లెక్క అని చెప్పి ఏవో చెప్పారు. వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు. అట్లీస్ట్ 10,000 అయినా ఇవ్వండి అన్నారంటే అప్పుడు 10,000 అన్నారు. సో ఆ అమౌంట్తో ఏంటంటే మాకు మిగతా వర్క్స్ ఉన్నాయి. ఇక్కడ లోపల మాకు బుషెస్ అవన్నీ ఉన్నాయి. అంతకుముందు మాకు ప్రపోజల్ వచ్చిందంటే, ఇలాంటి ప్రపోజల్ అంటే కాదు, కంప్లైంట్ అనమాట. మనకి ఇలాగా క్రీపర్స్ అన్నీ ఉంటున్నాయి, ఇలా పాములు కూడా వస్తున్నాయని చెప్పారు పిల్లలు, మరి ఏంటిది మొత్తం అంతా క్లియర్ చేయించవచ్చు కదా అని చెప్పేసి, అంటే ఆ క్రీపర్స్ వరకు అని అన్నారు. సో మనకి ఆ క్రీపర్స్ ఎందుకు వస్తున్నాయి, ఈ చెట్లు అనేవి పెద్ద పెద్దగా రావడం వల్ల, ఆ కొమ్మలు బిల్డింగ్ మీద పడడం వల్ల అలాగే క్రీపర్స్ అనేవి కూడా వస్తున్నాయి. సో దానివల్ల అందుకని ఆ ఉద్దేశంతోనే మేము పిల్లలకి మళ్ళీ ఇంకెటువంటి ఎఫెక్ట్ రాకుండా అది మొత్తం క్లియర్ చేస్తే బ్రైట్నెస్ అనేది కూడా వస్తుంది, ఎటువంటి వెనమస్ క్రీచర్స్ రావని చెప్పేసి మేము అది తొలగిద్దామని చెప్పేసి ఒక తీర్మానం అయితే రాసుకున్నాం. తీర్మానంలో ఎంతమంది పాల్గొన్నారు మేడం? మొత్తం 14 మెంబర్స్ సైన్ చేశారండి. ఆ రోజు మాకు అటెండ్ అయిన టీచర్స్, స్టాఫ్ అన్నమాట. ఇక్కడ మనకు డేంజరస్ ఎక్కువగా ఉంది, మనకి వెనమస్ క్రీచర్స్ ఎక్కువగా మనకి రావడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. వాటి కొమ్ములు ఎలా అంటే మీకు బిఫోర్ ఫొటోస్ చూపిస్తే మీకు తెలుస్తుంది ఎలా ఉందనేది. అక్కడ మనకు సర్వీస్ వైర్ ఉంది, ఇదంతా ఉంది. మాకు పవర్ కట్ అనేది కూడా జరగడం, అంటే వాటి మీద పడిపోయి ఇలాగా. ఇప్పుడు మీరు పిల్లల సేఫ్టీ అనేది ఫస్ట్ మేము ఆలోచించాము. సెకండ్ థాట్ అనేది ఏమీ లేదు. మేమేమంటున్నామంటే, ఇప్పుడు మీ తాలూకా ఆన్సర్ని జస్టిఫికేషన్ చేసుకోవడం కోసం, సమర్థించుకోవడం కోసం ఆలోచించినట్లయితే, మన బిల్డింగ్కి ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ దగ్గర ఏవైతే మీరు చెట్లు తీశారో, ఆ ప్రెమిసెస్లో ఆ పరిసరాల్లో చెట్లు తీశారో, అదేవిధంగా టోటల్ క్యాంపస్ అంతా కూడా చెట్లు ఉన్నాయి కదా, అవునవును సార్, వాటిని అలాగే తీసేస్తారా? లేదు సార్, అది అలాగైతే అశోక చెట్లు లైన్ అంతా ఉంది కదా సార్, అవి వాటిని ఏం చేయలేదు కదా సార్, జస్ట్ కొమ్మల వరకు కట్ చేయించాము. మాకు క్లాస్ రూమ్స్కి కానీ లేదా డార్మెటరీస్ కానీ కొంచెం బ్రైట్నెస్ అనేది రావాలని చెప్పేసి. అంతకుముందు చాలా మొత్తం మూసుకుపోయి ఎటువంటి బ్రైట్నెస్ లేకుండా ఉండేదన్నమాట.
సేఫ్టీ దృష్టి ఆలోచించి మేము అది చేసామండి. అది మన అంటే బాగా ఎఫెక్టివ్గా ఉంది, అంటే బాగా మాకు డ్యామేజ్ అనేది అవుతుంది బిల్డింగ్ అని. ఇప్పుడు ప్రజెంట్ ఇటువైపు ఉన్న బిల్డింగ్ చూస్తే చెట్లు బిల్డింగ్తో పాటు మనకు మొలిసిపోయాయి అనమాట. సో అదే పరిస్థితి అక్కడ కూడా జరుగుతుందన్న ఉద్దేశంతోనే దాన్ని తొలగించడం అనేది జరిగిందే తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఏం లేదు సార్. సార్ ఏంటి సార్, అంటే దానివల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుంది. అంటే 2 చెట్లు అనేది మన సైక్లోన్ వల్ల అటు ఇటు వాల్గా పడిపోయాయి. అది మళ్ళీ మనం అంటే బిల్డింగ్ మీద పడే ఛాన్స్ ఉన్నదన్నమాట. సో అందుకని అవి మిగతావి కూడా తీసాం. వాటి వల్ల కూడా మనకి యూజ్ లేదు కదా, చాలా పెరిగిపోయి అంటే ఒక ఫారెస్ట్ లాగా ఉందన్నమాట. స్కూల్ కాంపౌండ్ లోపల మనం ఫారెస్ట్ లాగా ఎలా ఉంచుతాం అని చెప్పేసి తీర్మానంలో 14 మంది సంతకాలు పెట్టారు తీర్మానం సంబంధించి. ఇప్పుడు ఈ 14 మందికి కూడా నీరు, గాలి, అదేవిధంగా చెట్టు, భూమి వీటికి సంబంధించి కొన్ని చట్టాలు అనేవి ఉన్నాయన్న విషయం ఎవరికైనా తెలిసి ఉండొచ్చు అంటారా? కానీ సార్ మరి అంత దూరం అయితే అంటే అంతే. ఇప్పుడు తీర్మానం చేసినప్పుడు రెస్పాన్సిబుల్ పొజిషన్ ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్గా మీరు ఉండగా, ఆ తీర్మానానికి అధ్యక్షత వహించినప్పుడు వాళ్ళకి ఆ సమావేశానికి ఉండగా ఇతర అధ్యాపకులు కూడా దానికి సంబంధించి అబ్జెక్షన్ అనేది ఎవరు కూడా లేవనెత్తలేదు. అంటే ఈ నీరు జరిగింది, మీరు కావాలంటే అది చూడొచ్చు. అది ముందు జరిగింది కదా? ముందు జరగలేదంటే తర్వాత జేసీబీ ఎప్పుడు పెట్టారు మీరు? జేసీబీ తర్వాతే వచ్చిందండి. ఆఫ్టర్ కటింగ్ ఆఫ్ ది ట్రీస్ అది జరుగుతుంది. ఒకవైపు మాకు అడ్వాన్స్ ఇస్తారు కదా వీళ్ళు, మాకు అడ్వాన్స్ 5,000. మీరు వాటిని ఈ గవర్నమెంట్ ఫండ్ నుండి మీరు వాటిని మీట్ అవ్వచ్చు కదా? సో గవర్నమెంట్ ఫండ్తో మనకు అంత అవ్వదు సార్. మరొక విషయం మేడం, ఇప్పుడు జనరల్గా మీరు ఈ మంచి పొజిషన్లో ఉన్నారు, మీకు చాలా విషయాలు తెలిసి ఉండాలి. స్కూల్కి సంబంధించి ఏదైనా సరే మెటీరియల్ అనేది ఏదైనా ఉంది అంటే ఆ మెటీరియల్ మీరు టెండర్ ద్వారా ఉపయోగిస్తారా, లేకపోతే మీకు బట్టి మీరు సేల్ చేసుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వెజల్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు హాస్టల్ ఉందనుకోండి, హాస్టల్ అదే చెప్తున్నాను కదా సార్, నాకు తెలియకుండానే జరిగింది. సరే, చెట్లు కట్ చేయడం అనేది వేరే జరిగింది. అంటే మొత్తం స్టాఫ్ అంతా కూర్చున్నాము. నేను అడగడం కూడా జరిగింది మా స్టాఫ్కి, ఇది మనం చెట్లు తీసేవచ్చు అనేది కరెక్టేనా, అంటే ఎవరినైనా మనం అడుగుతామా, లేకపోతే దీనివల్ల ఏమైనా ఇష్యూస్ వస్తాయా ఏంటనంటే లేదు అంటే చెప్పారు నాకు స్టాఫ్. లేదు మేడం, ఇలాగ టేకు చెట్లు అయితే మనం ఖచ్చితంగా పర్మిషన్ అయితే తీసుకోవాలి, ఇది మన ప్రిమిసెస్లో ఉన్న ఈ చెట్లే కదా, మనకి ఎటువంటి యూజ్ లేదు కదా అని చెప్పడంతో సరే అని చెప్పి ఇంకా అందరూ ఓకే కదా అని మేము తీర్మానం అయితే రాసుకున్నాం. అది ఓకే. అయితే మాకు స్కూల్లో ఉన్న ప్రాబ్లమ్స్ బట్టి అంటే చెట్లు తొలగించారు అని అంటే ఎవరి దగ్గర పర్మిషన్ అనేది ఏం కాదండి, మాకు స్కూల్ కమిటీ అనేది ఉంటుంది. ఈ స్కూల్ కమిటీ అనేది కూర్చొని మేము అందరం కలిసి ఒక తీర్మానం అనేది రాసుకున్నాం. దానివల్ల మేము సఫర్ అవుతున్న ప్రాబ్లం ఏంటంటే వాటి నుండి ఆ చెట్ల కొమ్మలని బాత్రూమ్ డార్మెటరీస్ బ్యాక్ సైడ్ పడిపోవడం వల్ల, ఆ కొమ్మలు అలా పాకడం వల్ల పాములు ఇవన్నీ కూడా మాకు వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాయి. చాలాసార్లు వచ్చేసాయి, మాకు దగ్గరున్న మగవాళ్ళని పిలిచి మేము వాటిని కొట్టించడం అనేది కూడా జరిగింది. సో ఇవన్నీ ఇలా ఉండడం కన్నా దాన్ని మనం క్లీన్ చేస్తే మంచిదే కదా, మనకి దానివల్ల ఎటువంటి యూస్ లేదు కదా, అంటే మన స్కూల్ ప్రిమిసెస్లో ఉంది కదా అని చెప్పి మేము మా కమిటీ మెంబర్స్ కూర్చొని మేము తీర్మానం అనేది రాసుకొని మేము అది చేసాం. తర్వాత మా హైయర్ అఫీషియల్స్కి మేము చెప్పడం అనేది జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత చెప్పాంలేమండి. అది మేము అంటే ముందుగా తెలియజేశారండి. టేకు చెట్లు అనేసి అంటే ఖచ్చితంగా మనం పర్మిషన్ తీసుకోవాలి మేడం అని చెప్పి మా స్టాఫ్ మెంబర్స్ అన్నారు. కానీ టేకు చెట్లు కాదు కదా, మామూలు చెట్లే కదా, సో దీనివల్ల మన కాంపౌండ్లో ఉంది కాబట్టి ఏం పెద్దగా కాదులేండి అని చెప్పారు. నాకు తెలియక నేను అడగడం మా స్టాఫ్కి జరిగింది, వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. సో అందుకే కూర్చొని ఇంకా తీర్మానం రాసుకున్నాము, అదే మేము చేసాం. వెంటనే మేము మరుసటి రోజు మనుషులు పిలిచాము, వాళ్ళు వచ్చారు. అంటే మాకు తెలిసిన ఒక వ్యక్తి ద్వారా మాకు వీళ్ళు ఇలాంటి ఉన్నారు, మనకు చెట్లు కొట్టేసి వాళ్ళు మొత్తం క్లియర్ చేసి పెడతారు సో అని చెప్పేసి అంటే మేము పిలిచి అలా మాట్లాడి ఒక తీర్మానం అనేది నోట్ చేసుకొని రాయడం, అదే దానిపైన చర్యలు తీసుకోవడం జరిగిందనమాట. కేవలం ఇదంతా కూడా పిల్లల సేఫ్టీని దాన్ని దృష్టి పెట్టుకొని మేము చేసాం అనమాట. సో అంటే ఇది ఒకటి మనకు వీళ్ళ పర్మిషన్ తీసుకోవాలి అనే విషయం నాకు తెలియదు. అంటే ఇది బయట చెట్లు అయితే మనం ఎవరికైనా పర్మిషన్ అడుగుతాం, మన స్కూల్ ప్రిమిసెస్ కదా అని చెప్పేసి మేము తీసుకున్నాం అన్నమాట. అది తొలగించిన చెట్లు ఎక్కడికి వెళ్ళిపోలేదు, మా స్కూల్ కాంపౌండ్లోనే ఉంది.
చూపించగలరా మాకు ఇప్పుడు? చూపిస్తాం కావాలంటే. ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి ఇంకా బయటకి అయితే పంపించలేదు. సో ఇలాగా దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తారనమాట. అది మాకు తెలియకుండానే జరిగింది. ఇలా మాకు తెలిసిన వ్యక్తి ఎవరైనా ఇలా చేయకూడదని చెప్పుంటే మేము వెంటనే ఆపించేసి ఏం చేయాలనేది ప్రొసీజర్ అనేది ఫాలో అయి ఉండేవాళ్ళం. కేవలం తెలియకుండా జరిగిన పొరపాటు అని నేను చెప్పుకుంటున్నాను. అంటే మనం తీర్మానం రాసుకొని మనం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చేసాం. అంటే ఇది బయట మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇలా మనం ఇన్ఫార్మ్ చేయాలి, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి అన్న విషయం తెలియదు. అంటే ఇంకా అంత పెద్ద చెట్లు కాదు కదా అని మేము అనుకున్నాం. అదే చెప్పాం కదా, టేకు చెట్లు అయితే మనం ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని చేయాలి అని మా స్టాఫ్లో కొంతమంది చెప్పారు. కానీ మన దగ్గర ఉన్నవి టేకు చెట్లు కావు అని చెప్పారు. ముందు కాదు, మాకు సైక్లోన్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత సార్ వచ్చారు, విజిట్ చేశారు. ఆ రోజు మాకు బిల్డింగ్ అంతా చూశారు. మరి అప్పుడు ఆయన ఏం నోట్ చేసుకున్నారో నాకు తెలియదు. ఆయన వెళ్ళిపోయిన 4 డేస్ తర్వాత మాది స్కూల్ డిఓ డాష్ బోర్డ్ అనేది వచ్చింది అని డిఓ ఆఫీస్ నుంచి కాల్ చేశారు. ఈవినింగ్ 7 టైంకి కాల్ చేశారండి. చేసి మీరు హాఫ్ అన్ అవర్లోనే నాకు మీరు ఏం యాక్షన్ తీసుకుంటారనేది నాకు పెట్టండి అని చెప్పి స్ప్రెడ్షీట్ పెట్టడం జరిగింది. సో ఆ స్ప్రెడ్షీట్లోని మాకు కనిపించింది ఏంటంటే నో మస్కిటో నెట్స్, నో బెడ్స్, అన్హైజెనిక్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి, కాంపౌండ్ వాల్ చుట్టూ కూడా క్రీపర్స్ ఉన్నాయి అని చెప్పి ప్రతి ఒక్క పాయింట్కి కూడా మీరు రిప్లై రాయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్కటికి మేము రిప్లై రాస్తూ అలాగే కాంపౌండ్ వాల్ క్లియరింగ్ అనేది కూడా చేస్తామని చెప్పాం. అంటే 1 వీక్లో మేము అది కంప్లీట్గా క్లియర్ చేస్తాము. సో ఇంకా అదే యాక్షన్ తీసుకుంటామని నేను రాశాను. సో అది తొలగిస్తున్నాం అనేది రాలేదండి. మొత్తం అంటే బుషెస్ కానీ లేదంటే ఈ కాంపౌండ్ వాల్ మీద ఉండే క్రీపర్స్ కానీ మనం క్లియర్ చేస్తాము, వితిన్ 1 వీక్లో క్లియర్ చేస్తాను అని చెప్పి మేము రాసాం. ఏంటంటే నేను అయిన తర్వాతే చేశాను. అంటే ఇది పెద్ద ఇష్యూ అవుతుందని తెలియదు. అయిన తర్వాత నేను కాల్ చేశాను, మా హైయర్ అఫీషియల్కి కాల్ చేశాను, చెప్పడం అయితే జరిగింది. అంటే ఏం జరిగింది అనేది మొత్తం అంతా వివరించాను. రిప్లై ఏమొచ్చింది మేడం? సరే అయితే ఇంకా మీరు ఎవరు వచ్చినా సరే మాట్లాడండి, జరిగింది చెప్పండి అని చెప్పారు సార్. అది మీరు తీర్మానం రాసుకున్నారా లేదా అని అడిగారు మా సార్. ఖచ్చితంగా రాసుకున్నాం సార్, ఖచ్చితంగా మేము తీర్మానం రాసుకున్నాము అని చెప్పాను. పేరెంట్స్ అసోసియేషన్. నమస్కారం సార్, నేను ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నా పేరు శ్రీనివాసరావు అండి. మరి మా అధికారుల సూచనల మేరకు ఇక్కడ తాటిపూడి దగ్గర గురుకుల పాఠశాలలో కొన్ని చెట్లు నరికిస్తున్నాయని చెప్పేసి మా అధికారులకు వచ్చిన సమాచారం మేరకు నేను ఆ స్థలంకి ఈ దినం రావడం జరిగింది సార్. అయితే ఈ ప్రదేశానికి రాగానే మరి కొన్ని చెట్లు ఇక్కడ నరుకున్నాయి సార్. నేలగిరి, తర్వాత చింత, తర్వాత తురాయి, అశోక చెట్లు, వేప ఒకటి నరకడం జరిగింది. వాటి తాలూకా మెజర్మెంట్లు అన్నీ కూడా అప్పుడు తీసుకొని జరిగింది సార్. మరి ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు తీసుకున్నది ఇక్కడ మేడం మీద రిపోర్ట్ తీసుకుని మా పై అధికారులకి నేను సబ్మిట్ చేస్తాను సార్. తదుపరి చర్య కొరకు మరి మా అధికారులకు నేను ఈ సమాచారాన్ని నేను అందిస్తాను సార్. మొత్తం ఓవరాల్గా ఇక్కడ ఎన్ని చెట్లు మీరు ఐడెంటిఫికేషన్ చేశారండి? అంటే ఓవరాల్గా అంటే సార్ మొత్తం ఇక్కడ చెట్లు అనేవి కటింగ్ అయిపోయిన ముక్కలుగా అయిపోయినాయి సార్. టోటల్గా నీలగిరి సుమారుగా 31 ముక్కలు ఉన్నాయి సార్, చిన్న పెద్ద కలిపి. అలాగే చింత కూడా 14 ముక్కల వరకు ఉన్నాయి సార్. వేప ఒకటి, తర్వాత తురాయి 2 చెట్లు మొక్కలు ఉన్నాయి సార్ ఇక్కడ ప్రదేశం వచ్చేసరికి. వీటి తాలూకు మెజర్మెంట్లన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది సార్. ఇప్పుడు ముఖ్యంగా ఇంత చెట్లు నరికివేయడానికి ఎటువంటి పర్మిషన్లు ఉండాలండి? పర్మిషన్ లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు దీనికి యాక్చువల్గా సార్ ఇది గవర్నమెంట్ మన రెసిడెన్స్ కాబట్టి మన ఎంఆర్ఓ గారు కాగితం ఉండాలి. తర్వాత వాల్ట్ యాక్ట్ ప్రకారంగా మన అది చర్యలు యాక్ట్ ప్రకారంగా వాళ్ళు అనుమతి తీసుకోవాలి సార్. మరి దానికి చర్యలు ఏవేవో తీసుకున్నారనేది నేను వాళ్ళతో మాట్లాడవలసింది సార్. అది తదుపరి మరి మా ఆఫీసర్ల వారు తెలియపరుస్తారు. మొత్తం అన్ని చెట్ల తాలూకా విలువ ఎంత ఉండొచ్చండి సార్? వాల్యూ అంటే అది చెప్పలేము సార్. అది మా అక్కడ మన ఆఫీసులో అధికారులే అది తెలియపరుస్తారు సార్. అది నేను ఓన్లీ మెజర్మెంట్స్ తీసుకున్నంత వరకు సార్ దాని వాల్యూ అనేది మా అధికారులకి తెలుస్తుంది సార్. మీరు తీసుకున్న మెజర్మెంట్లోని చింతే సార్ ఒక్కొక్క అంటే 2 మీటర్ల నుంచి 6 మీటర్ల వరకు ఉన్న కటింగ్లో ఉన్నాయి సార్. కొన్ని 180 గెర్తులు ఉన్నవి, 120 ఉన్నాయి, తర్వాత 80-70 కూడా కొన్ని ఉన్నాయి సార్. అన్ని ఓవరాల్గా అన్నీ ఉన్నాయి సార్. వ్యాసార్థం కొన్ని ఉన్నాయి సార్. మీకున్న అనుభవం మేరకు ఈ చెట్టు సార్ ఇవి సుమారుగా ఒక 20 సంవత్సరాలు ఉంటుంది సార్. 20-25 సంవత్సరాలు ఉంటుంది సార్. చెప్పండి. ఇక్కడ తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ హై స్కూల్లో చెట్లు నరికివేశారని చెప్పేసి సమాచారం వచ్చిన సందర్భంలో ఈ పాఠశాలకు రావడం జరిగింది అండి. ఇక్కడ మా తాలూకా పరిశీలనలో
సుమారుగా 40 చెట్లకు పైగా నరికివేయడం జరిగింది. ఇందులో భారీ వృక్షాలు ఉన్నాయి, చింత, నీలగిరి వంటి భారీ వృక్షాలు కూడా ఉన్నాయి. సుమారుగా 20 ఏళ్లకు పైబడి ఉన్నటువంటి చెట్లు కూడా ఉన్నాయండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ పాఠశాల యొక్క నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఇది మాత్రమే కాదు, దగ్గర చాలా వరకు కూడా చెత్త అంతటిని కూడా తగలబెడుతూ ఉన్నారు పాఠశాల పరిసరాల్లోని. ఇది వారి యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేస్తూ ఉందండి. నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవించేది ఏమిటి అంటే, ఎంతో శ్రమ కోర్చి మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంటు, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్స్ సంయుక్తంగా ప్రజల్లోని అవగాహన కల్పించేందుకు చాలా ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎన్నోసార్లు పాఠశాల విద్యార్థులకి ఎగ్జిబిషన్స్ లేకపోతే కొన్నిసార్లు పోటీలు పెడుతున్నారు పర్యావరణం పైన అవగాహన కోసము. ఇలాంటి సందర్భాల్లో ఏం చెప్పవలసి వస్తుందంటే, ఇక్కడ పాఠశాలకు వచ్చినప్పుడు పాఠశాల వారు ఒక తీర్మానం చేశారు. ఆ తీర్మానంలోని చెట్లు నరికివేస్తామని అన్నారు తప్ప ఎన్ని చెట్లు నరికివేస్తామన్న విషయం అక్కడ ఏమీ స్పెసిఫికేషన్ చేయలేదు, అంత జనరలైజేషన్ చేశారు. అదేవిధంగా వారిని నేను అడిగినప్పుడు ఏం చెప్పారు అంటే, వాల్టా అనే చట్టం అనేది ఉందన్న విషయం వాళ్ళకి తెలియదని అన్నారు. 14 మంది అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ గారి యొక్క సమక్షంలో అందరూ కూడా తీర్మానం చేసినప్పుడు వీరందరూ ఏం చెబుతున్నారంటే, ఎవరికీ కూడా నీరు, భూమి, అదేవిధంగా చెట్టు చట్టం అనేది ఉందన్న విషయము వీరికి ఏమాత్రం కూడా అవగాహన లేదని వారు చెబుతున్నారు. ఇది ఈ పాఠశాలే కాదు, 2 సంవత్సరాల క్రితము 2023లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల శృంగవరపుకోటలో కూడా ఇట్లాంటి సంఘటన జరిగింది. 100 చెట్లని సుమారుగా ఒక 50 చెట్ల వరకు కూడా వారు నరికేశారు. అప్పుడు కూడా ప్రిన్సిపల్ గారు మీడియా వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, చెట్లు నరికేసేటప్పుడు ఎవరి దగ్గర నుండి అనుమతులు తీసుకోవాలనే విషయంపైన ఆయనకు అవగాహన లేదని అన్నారు. మరి పాఠశాల ఉపాధ్యాయుల దగ్గర నుండి డిగ్రీ కాలేజ్ అధ్యాపకులు అంటే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు పీహెచ్డీ చేసి ఉంటారు, డాక్టరేట్లు వారు, అంతవరకు కూడా చెట్లను సంరక్షించాలి లేదా భూమిని రక్షించుకోవాలి, వాటర్ని కన్జర్వేషన్ చేయాలనే విషయంపైన అవగాహన లేకపోవడం చాలా బాధాకరమండి. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి, అదేవిధంగా గౌరవ అటవీ శాఖ మంత్రి గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తున్న విషయం విన్నపం ఏమిటి అంటే, విద్యార్థుల్లో కాకుండా ముందు వారికి ఎవరైతే బోధన చేస్తున్నారో అధ్యాపకులకి, ఉపాధ్యాయులకి వాల్టా చట్టం గురించి అవగాహన కల్పించండి. అదేవిధంగా చెట్లు నరికివేసినప్పుడు వాటికి సంబంధించి ఎవరి వద్ద అనుమతి తీసుకోవాలన్న విషయాన్ని వారికి అవగాహన కల్పించినట్లయితే ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా జరిగే అవకాశం ఉంది. ఎవరికి వారు నా చెట్టు అన్న విధంగా భావించి నా చెట్టు నరికే అధికారం అని ఉందని భావిస్తే మాత్రం మనం ఏ పాఠశాలలో కానీ, ఏ కార్యాలయంలో కానీ, లేకపోతే ఏ రహదారి పక్కన కానీ, ఏ విశ్వవిద్యాలయంలో కానీ మనము చెట్లను కాపాడలేం. ఇంకొకటి, పాఠశాల యాజమాన్యం ఏం చెప్పారంటే, వాళ్ళ తాలూకా డాష్ బోర్డులో వారు డిజిపి గారి డాష్ బోర్డులో ఏమి రాశారు అంటే, మేము క్రేపర్స్ తొలగిస్తామన్నారు. క్రేపర్స్ తొలగిస్తామని వాళ్ళు అక్కడ నోట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ డిఓ గారికి పంపడం జరిగింది. వారి దగ్గర కూడా సాక్ష్యాలు ఉంటాయి, దీనికి సంబంధించి రికార్డ్ ఎవిడెన్స్ ఉంటుంది. క్రేపర్స్ తొలగించడానికి బదులుగా ఇన్ని చెట్లని అక్రమంగా తొలగించారు అంటే ఇందులో ప్రిన్సిపాల్ గారు లేదా ఎఫ్ఎస్సీగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ వారి యొక్క మెన్సిరీ అంటే మనం దురుద్దేశం అనేది స్పష్టంగా కనబడుతుంది. దీని నుండి వారు ఏదో ఆశించారు, ఎక్కడి నుండో ఏదో పొందాలని భావించారన్న విషయం స్పష్టంగా కనబడుతుంది. మరి అంతేకాకుండా మనం గమనించినట్లయితే వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఆడపిల్లలు ఉన్నారండి, బాత్రూమ్స్ దగ్గర పెద్ద పాఠశాల వద్దకు పాములు లాంటివి లేదా విష కీటకాలు వస్తున్నాయి అంటున్నారు. ఒకటి చెబుతున్నాను, ఇప్పటికిప్పుడు మీరు పరిశీలన చేయవచ్చు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రతి హాస్టల్ దగ్గర కూడా పాముల పుట్టలు ఉన్నాయి, స్పష్టంగా వెళ్ళి చూడొచ్చు. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ల దగ్గర కూడా పాముల పుట్టలు ఉన్నాయి. మరి ఇప్పుడు పాముల పుట్టలు ఉన్నాయని చెప్పేసి మన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొత్తం చెట్లన్నీ తీసేద్దామా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 250 ఎకరాలు లభించినటువంటి స్థలంలో నిండా ఫారెస్టే ఉంది. అక్కడ ప్రత్యేకించి ఎన్ని రకాల పాములు ఉన్నాయి, ఎన్ని రకాల కీటకాలు ఉన్నాయన్న విషయం పైన వాళ్ళు ప్రత్యేకించి ఒక రికార్డు మెయింటైన్ చేస్తున్నారు. దాన్ని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. మా తాలూకా క్యాంపస్లో ఇన్ని రకాల పాములు ఉన్నాయి, మేము వీటిని లెక్కిస్తున్నాం, ఇన్ని రకాల స్పెసీస్ ఉన్నాయని వాళ్ళు చెబుతున్నారు. ఎన్ని డిపార్ట్మెంట్స్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ పాఠశాలల్లో విద్యార్థులకి బయోడైవర్సిటీ కన్జర్వేషన్ గురించి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. పైగా ప్రిన్సిపల్ గారు బయాలజీ లెక్చరర్ ఆవిడ, బయాలజీ ఉపాధ్యాయులు ఆవిడకు స్పష్టంగా బయాలజీ సంబంధించి అవగాహన ఉండాలి.
ఈరోజు వాల్టా చట్టము ఏదైతే ఉందో నీరు, భూమి, చెట్టు చట్టము దానిపైన అవగాహన కలిగి ఉండాలి. అదేవిధంగా జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించి ప్రత్యేకంగా వాళ్ళు అవగాహన కలిగి ఉండాలి. ప్రభుత్వాలు ఈ చట్టాలను 2002లో చేసే. అదేవిధంగా ఎవరైతే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ సంబంధించి ఎవరైతే ఏదైనా నేరం చేసినట్లయితే వారికి 5 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించవచ్చు, 10 లక్షల రూపాయలు జరిమానా విధించవచ్చు. చట్టం ఇంత కఠినంగా ఉంది, కానీ ఈ చట్టాల పట్ల ప్రజలకు కానీ, అధ్యాపకులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, అధికారులకు కానీ అవగాహన లేనప్పుడు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ కూడా అవన్నీ కూడా నిరుపయోగంగానే మిగిలిపోతున్నాయి. ఇంకో మాట చెబుతున్నాను స్పష్టంగా, ప్రభుత్వాధికారులు కూడా ఏదైనా సరే ఒక ఫిర్యాదు అందినప్పుడు ఆ ఫిర్యాదు పట్ల వారు వెంటనే స్పందించాలి. దానిపైన చర్యలు తీసుకున్నప్పుడే చట్టం పట్ల ప్రజలకు గౌరవం లభిస్తుంది. ఫిర్యాదుదారుడికి కూడా నేను ఇంత కష్టపడి ఒక ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఈ ఫిర్యాదుని ప్రభుత్వం వాళ్ళు స్పందించి చర్య చేపట్టారు కాబట్టి మరొకసారి వాళ్ళు మళ్ళీ తిరిగి ప్రభుత్వానికి ఏదైనా సరే సమాచారం ఇవ్వడానికి, ఒక ఫిర్యాదు ఇవ్వడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఒకసారి